ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయానికి సిద్ధమైంది. రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న వేళ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. జగన్ కుటుంబానికి చెందిన భారతీ సిమెంట్స్ లీజుల వ్యవహారంపై కొంతకాలంగా వివాదం జరుగుతోంది. దీనిపైన గనుల శాఖ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. దీనికి భారతీ యాజమాన్యం సమాధానమిస్తూ ఆ నిబంధనలపైన ప్రశ్నలు సంధించింది. షోకాజు నోటీసు వెనక్కి తీసుకోవాలని కోరింది. దీంతో ఆ వివరణను తోసిపుచ్చిన ప్రభుత్వం సున్నపురాయి లీజులు రద్దు దిశగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. భారతీ సిమెంట్స్ లీజు వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. అక్రమంగా లీజులు ఉన్నాయని ప్రభుత్వం భారతీ సిమెంట్స్ కు నోటీసులు జారీ చేసింది. దీనికి స్పందనగా ప్రభుత్వం చట్టపరమైన అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని తమకు కేటాయించిన సున్నపురాయి లీజులను ఎలా రద్దు చేస్తారో భారతీ సిమెంట్స్ ప్రశ్నిస్తోంది. జగన్ ప్రభుత్వ హయాంలో తమకు నిబంధనల ప్రకారమే లీజులు ఇచ్చారని గుర్తు చేస్తూ అవి తప్పని ఇప్పుడు ఎలా అంటారని ప్రశ్నిస్తోంది. లీజులు రద్దు చేయాలన్న ముందస్తు ఉద్దేశాలతోనే తమకు నోటీసులు ఇచ్చారని చెబుతూ అలా చేయడం చట్టవిరుద్ధమైనదని పేర్కొంది. ఇది సహజ న్యాయ సూత్రాలు, చట్టబద్ధ పాలనకు విరుద్ధమంటూ ఆ కంపెనీ ప్రభుత్వానికి వివరణ ఇచ్చింది. లీజులు రద్దు కోసం చూపిస్తున్న కారణాలు, నిబంధనలు తమకు వర్తించవని, తక్షణమే లీజుల రద్దు షోకాజ్ నోటీసును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. నోటీసుపై వ్యక్తిగతంగా వివరణ ఇచ్చే అవకాశం కల్పించాలని గనుల శాఖను కోరింది. అయితే నోటీసు వెనక్కి తీసుకోవడం కుదరదని గనుల శాఖ తేల్చి చెప్పింది. అదే సమయంలో కేంద్ర గనులు, ఖనిజాల అభివృద్ధి నియంత్రణ చట్టం 1957లోని సెక్షన్ 10A(2)(c) ప్రకారం లీజులు ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. ప్రభుత్వానిదే తప్పంటూ భారతీ సిమెంట్స్ సరికొత్త వాదన చేస్తోంది. ఈ నేపథ్యంలో చట్ట ప్రకారం ఆ కంపెనీ లీజులను రద్దు చేసేందుకు గనుల శాఖ రంగం సిద్ధం చేస్తోంది. ఇదే బాటలో ఏసీసీ, రామ్కో సిమెంట్స్ కి ఇచ్చిన లీజులను కూడా రద్దు చేసేందుకు ఫైలు కదిలింది. 2024 ఎన్నికల సమయంలో నాటి సీఎం జగన్ కడప జిల్లా కమలాపురం మండలంలోని 3 గ్రామాల పరిధిలో భారతీ సిమెంట్స్ కు 235.56 ఎకరాల మేర సున్నపురాయి లీజులను ఇచ్చారు. లీజు కాలపరిమితి 50 ఏళ్లుగా ఖరారు చేస్తూ 2024 ఫిబ్రవరి 2న జీవో జారీ చేశారు. ఇది చట్ట ఉల్లంఘనగా పేర్కొంటూ ఆ లీజులను ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని గనుల శాఖ గత ఏడాది డిసెంబర్ 11న భారతీ సిమెంట్స్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 14 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది. భారతీ సిమెంట్స్ డైరెక్టర్ ఈ నెల 5న వివరణ పంపించారు. పరిశీలన తర్వాత ఏఎండీఆర్ చట్టంలోని సెక్షన్ 10A(2)(c)కి విరుద్ధంగా లీజులు పొందినందున వాటిని రద్దు చేయాలని గనుల శాఖ డైరెక్టర్ సిఫార్సు చేసినట్లు తెలిసింది.